హాయ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి నేను చేసినవి చూడండి. ఇప్పుడు మేము ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. మంచి రెడ్గా ఉన్న టమాటోస్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి టమాటోస్ బాగా వాష్ చేసి మనం పక్కన పెట్టేసి నీట్గా మళ్ళీ చిల్లీస్ తీసుకొని నేను పుదీనా కూడా వేసాను. పుదీనా అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కానీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టాను. క్లిప్ తీయడంలో మిస్ అయినట్టుంది. చూడండి, ఇప్పుడు అన్ని చిల్లీస్ వాష్ చేస్తున్నాను. వాష్ చేసి నీట్గా అన్నీ ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను టమాటోస్లో చిల్లీస్ వేస్తున్నాను కాబట్టి ఎక్కువగానే తీసుకున్నాను నేను చిల్లీస్. చూడండి ఎలా ఉన్నాయో. నీట్గా వాష్ చేసిన తర్వాత చాలా డస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ పెడతారు. మనకు కావాల్సిన పదార్థాలు దీంట్లో కొంచెం జీలకర్ర, మెంతులు, పల్లీలు, ధనియాలు, నువ్వులు, తెల్ల నువ్వులు ఇవన్నీ కలిపి లైట్గా ఫ్రై చేస్తాను. చూడండి, కొంచెం కరివేపాకు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనము పల్లీలు వేసుకున్నాం. తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు. తెల్ల నువ్వులు ఏంటంటే కొంచెం లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది, తొందరగానే వేగిపోతాయి కాబట్టి అవి అవసరం లేదు. అందుకని ఇవన్నీ ముందే వేపుతున్నాను లైట్గా. ఇక్కడ సైడ్ నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు. ఇటువైపు తెల్ల నువ్వులు. అవి తొందరగానే వేగుతాయి కాబట్టి చిట్పట్లాడుతున్నాయి. లైట్గా అవుతే తీసేయడమే. అందులోకి అలాగే వేపుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను, చిల్లీస్ వేసాను. చిల్లీస్ని ఎప్పుడైనా సరే ఇలా బ్రేక్ చేసి వేయాలి, లేకపోతే అవి చిట్పట్లాడుతూ ఉంటాయి కదా. అంటే మనం కారం పొడి యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చికాయలే యూజ్ చేస్తున్నాం కదా. అందుకని కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు, మేము కొంచెం స్పైసీగానే తింటాం కదా, కొంచెం అందుకే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేస్తున్నాను నేను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని చిల్లీస్ని దింపేసుకోవడమే. ఈ కలర్లోకి రాగానే ఇంకా దీన్ని మనం స్టాప్ చేసుకొని చిల్లీస్ తీసి టమాటోస్ వేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి టమాటోస్ వేసాను నేను. ఈ టమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గాలి. ఓకేనా. మళ్ళీ ఇది కుక్ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను.
టమాటా సూప్ వేసాం కదా, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. లైట్గా సాల్ట్ దాని మీద ఇప్పుడు లిడ్ పెట్టేద్దాము, కుక్ అయిపోతుంది. వేయించుకున్న కరివేపాకు రెబ్బలు వేయించుకున్నాం కదా, అన్ని మసాలాస్ మనం అవన్నీ కలిపి పొడి చేసుకుందాం. మనం వేయించుకున్న ఆయిల్లో వేయించుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా, మనం వేయించుకున్న పేస్ట్లోకి ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ అయిపోయింది కదా వేయించుకున్న పొడి, దాంట్లోకి చిల్లీస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అంటే అక్కడ టమాటాస్ కుక్ అవుతున్నాయి కాబట్టి మనం ఈ గ్రైండ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి చిల్లీస్ కూడా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు మనకి రోల్స్ అవన్నీ లేవు కదా కాబట్టి గ్రైండర్లో మిక్సీలో వేస్తున్నాను నేను. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి మనము, ఎందుకంటే చిల్లీస్ కదా, చిల్లీస్ ఉన్నప్పుడు వాటర్ వచ్చింది. కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ సాల్ట్ టమాటో ఇలా కుక్ అవుతూ ఉందన్నమాట. ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం టైం పడుతుంది అన్నమాట టమాటా కుక్ అవ్వడానికి. టమాటాస్ కుక్ అయ్యాక నేను దాంట్లో పుదీనా, కొత్తిమీర అలాగే వెల్లుల్లి వేసాను. ఎందుకంటే టమాటా కుక్ అయిపోయాక ఎక్కువ టైం పట్టదు కదా, మనం లీఫ్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క వెల్లుల్లిపాయ మొత్తం వేసాను, వెల్లుల్లి పొట్టు తీసి నేను. సాల్ట్ కూడా వేయాలి. ఇది కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మిక్సీకి వేస్తున్నాను, మిక్సీ గ్రైండర్లోకి వేస్తున్నాను ఇప్పుడు. ఇది టమాటో చట్నీ రెడీ అయింది. పోపు పెట్టేద్దాం ఇప్పుడు మనము. కొంచెమే ఆయిల్ వేద్దాం, ఎందుకంటే మనము పచ్చిమిర్చి చిల్లీస్ అన్నిటికీ వేసాం కదా, జస్ట్ తాలింపు కోసమనే నేను యూజ్ చేస్తున్నా. తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నా, ఒక టీ స్పూన్ అనుకున్నా ఆయిల్ ఉడికాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసా, కొంచెం ఇంగువ చాలా మంచిది హెల్త్కి, ఇంగువ వాడాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి టమాటో పచ్చడి రెడీ. వేడి టమాటో పచ్చడి ఎలా అయిందో టేస్ట్ చేసి చూద్దాం రైస్లో.